హాయ్ వ్యూయర్స్, దిస్ ఈజ్ డాక్టర్ శిల్ప. నేను ఈ రోజు చేసే వీడియోలో మీకు సిస్ట్ల గురించి చెప్పదలుచుకున్నాను. అది లార్జ్ సిస్ట్ గురించి చెప్పదలుచుకున్నాను. ఎన్ని రకాల సిస్ట్లు ఉంటాయి? ఈ సిస్ట్లు అంటే నీటి బుడగలు. సో ఈ నీటి బుడగలు అనేది డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఎక్కడి నుంచి ఆరిజిన్ అవుతాయి? కొన్ని ఓవరికి అండాశయానికి సంబంధించిన సిస్ట్లు ఉంటాయి, కొన్ని అండాశయానికి అటాచ్డ్ గా ఉండే సిస్ట్లు ఉంటాయి. దాన్నే పారా ఓవేరియన్ సిస్ట్ అని అంటారు. కొన్ని ఏంటి అబ్డామినల్ వాల్ కి అటాచ్డ్ కానీ, లేదా ట్యూబ్ కి అటాచ్డ్ కానీ, ఫాలోపియన్ ట్యూబ్స్ కి అంటే ఈ గర్భ సంచికి కానీ, లిగమెంట్స్ కి కానీ అటాచ్డ్ ఉండే సిస్ట్లు, నీటి బుడగలు, ఇవన్నీ ఎందుకు ఫామ్ అవుతాయి? ఈ సిస్ట్లు అన్ని కూడా ఇన్ఫెక్షన్స్ కానీ, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కానీ, లేదా ఎండోమెట్రియోసిస్ అనే సమస్యతో బాధపడే వాళ్ళకి కానీ ఎక్కువగా చూడడం జరుగుతుంది. దానితో పాటు ఈ ఓవేరియన్ సిస్ట్ దగ్గరికి వచ్చినట్లయితే, అండాశయంలో ఉండే సిస్ట్ దగ్గరికి వచ్చినట్లయితే వాళ్ళల్లో ఎక్కువగా హార్మోన్ చేంజెస్ అనేది బ్యాలెన్స్ గా లేకపోవడం వల్ల, సరైన మోతాదులో లేకపోవడం వల్ల హార్మోన్స్ సిస్ట్లు అంటూ ఫామ్ అవ్వడం జరుగుతుంది. కొంతమందికి ఏంటి రికరెంట్ గా ఒకసారి వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని తగ్గిపోయిన తర్వాత మళ్ళీ రావడం, ఒక 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత మళ్ళీ ఫామ్ అవ్వడం, మళ్ళీ పీరియడ్స్ అంటూ ఇర్రెగ్యులర్ అవ్వడం, ఇలా జరుగుతుంది. సో ఈ లార్జ్ సిస్ట్లు ఫామ్ అయింది ఎలా తెలుసుకుంటారు? వన్స్ ఎవరికైతే పీరియడ్స్ అనేది రెగ్యులర్ గా లేకుండా డీలేడ్ గా పీరియడ్స్ ఉన్నప్పుడు మీరు గైనకాలజిస్ట్ ని ఒక 2 months వరకు వెళ్ళినట్టయితే 1.5 month వరకు చూడొచ్చు. 40-45 రోజుల వరకు పీరియడ్ వస్తుందా లేదా అనేది చూసుకోవచ్చు. 45 రోజులు క్రాస్ అయిపోయి 2 నెలలు దాటిన తర్వాత అయితే డెఫినెట్లీ వెయిట్ చేయకూడదండి. మీరు గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అయినట్టయితే ఏమైనా లార్జ్ సిస్ట్లు ఫామ్ అవుతున్నాయా, సింపుల్ సిస్ట్, చిన్న సిస్ట్లు ఫామ్ అవుతున్నాయా అనేది తెలుసుకోవాలి. ఈ లార్జ్ సిస్ట్లు ఫామ్ అయితే గనక అది ఎంత సైజ్ ఉంది దాన్ని బట్టి వాళ్ళకి మెడికల్ మేనేజ్మెంట్ అవసరం అవుతుందా లేదా సర్జికల్ మేనేజ్మెంట్ అనేది మీకు మీ గైనకాలజిస్ట్ చెప్పడం జరుగుతుంది. దాంతో పాటుగానే ఈ ఓవేరియన్ సిస్ట్ అనేది, లార్జ్ సిస్ట్ రికరెంట్ గా వచ్చిన వాళ్ళకి ఏంటి అంటే 3 నుంచి 6 నెలల వరకు హార్మోన్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు కానీ, యాంటీబయాటిక్స్ కవర్ చేసినప్పుడు కానీ పారా ఓవేరియన్ సిస్ట్ కానీ తగ్గుతాయి. కొంతమందికి ఏ రకమైన మెడిసిన్స్ తో రెస్పాండ్ అవ్వనప్పుడు ఒక్కోసారి వాళ్ళకి ఈ మెడిసిన్స్ తో రెస్పాండ్ అవ్వని పేషెంట్స్ మోస్ట్లీ ఏంటి అంటే అబ్డామినల్ వాల్ తోని కానీ, ట్యూబ్ ద్వారా కానీ వచ్చే సిస్ట్లు అనేది ఎక్కువగా రెస్పాండ్ అవ్వవు. అండ్ అండాశయానికి అతుక్కొని ఉన్నవి అంటే పారా ఓవేరియన్ సిస్ట్ కానీ హార్మోన్స్ కి రెస్పాండ్ అవ్వరు. సో వీళ్ళకి ఏంటి, ఎక్కువగా యాంటీబయోటిక్ కవరేజ్ అనేది ఒక 3 నెలల వరకు ట్రై చేసి అప్పటికి వాళ్ళలో తగ్గుదల అనేది లేనప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఇంటర్వెన్షన్, ఏ రకమైన సర్జరీ వెళ్ళాలి, సర్జికల్ ఇంటర్వెన్షన్ అవసరమా, సిస్ట్ తీసేయాలా, సిస్ట్ వాల్ తీసేయాలా అనేది మీ గైనకాలజిస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా ఒకవేళ లార్జ్ ఓవేరియన్ సిస్ట్ అనేది మాటిమాటికి ఏర్పడుతున్నట్టయితే మోస్ట్ కామన్ రీజన్ ఏంటి, వాళ్ళలో హార్మోన్ అసమతుల్యత ఏదైతే చెప్పానో, ఇంబ్యాలెన్స్ అనేది ఏదైతే చెప్పానో, మోస్ట్లీ అది స్ట్రెస్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఉండడం అనేది జరుగుతుంది. దాంతో పాటుగా మన లైఫ్ స్టైల్ అండి, చాలా వరకు లైఫ్ స్టైల్ మనం సరైన మోతాదులో తీసుకుంటున్నామా, ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకుంటున్నామా, లేదా అసలు యాక్టివిటీ ఉండట్లేదా, లేదా నిద్ర టైమింగ్స్ అనేది ఒక నియమం ప్రకారంగా కరెక్ట్ ప్యాటర్న్ లో నిద్ర అంటూ లేదా, లేట్ నైట్ లేట్ మార్నింగ్స్ అంటూ ఉన్నాయి అంటే ప్రీ రిలాక్సేషన్ అనేది, మెదడు అనేది చాలా రిలాక్స్డ్ గా పనిచేసినప్పుడే మనలో ఉండే హార్మోన్స్ అనేది ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనేది సరైన నిష్పత్తిలో, సరైన మోతాదులో వెళ్ళడం జరుగుతుంది. సో అలా వచ్చినప్పుడే ఏ రకమైన లార్జ్ సిస్ట్లు కానీ, స్మాల్ సిస్ట్ కానీ ఫామ్ అవ్వకుండా కరెక్ట్ గా రిప్రొడక్టివ్ జెనైటల్ ఆర్గాన్స్ కానివ్వండి, రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేది కరెక్ట్ గా పనిచేయడం జరుగుతుంది. దీని ఇంపార్టెన్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.